Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Today we are going to talk about secular buildings during Vijayanagara Empire. అంటే గుర్రపు శాలలు కావచ్చు, మహార్నవమి దిబ్బ, లేకంటే వాళ్ళ ప్యాలెసెస్, ఫోర్ట్స్. సో టోటల్గా అదర్ దాన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏ కన్స్ట్రక్షన్స్ చేశారో వాళ్ళు, ఏ బిల్డింగ్స్ క్రియేట్ చేశారో వాటి గురించి మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెండు ప్రశ్నలకి మీకు సమాధానం దొరుకుతుంది. అవేమంటే వాట్ వర్ ది అబ్జర్వేషన్స్ ఆఫ్ డొమింగో పాస్, అబ్దుల్ రజాక్ అండ్ బార్బోసా అబౌట్ హంపి, ది క్యాపిటల్ ఆఫ్ విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని అయిన హంపి నగరం గురించి డొమింగో పాస్, అబ్దుల్ రజాక్ మరియు బార్బోసా పరిశీలన ఏమిటి? రెండో ప్రశ్న, గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది సెక్యులర్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్లెయిన్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం ఆన్ సెక్యులర్ బిల్డింగ్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. విజయనగర సామ్రాజ్యంలో లౌకిక నిర్మాణాలపై సంక్షిప్త గమనిక ఇవ్వండి. తగిన ఉదాహరణలతో ఈ కాలంలో లౌకిక భవనాలపై ఇస్లాం ప్రభావాన్ని వివరించండి. ఇలాంటి ప్రశ్న ఎగ్జామ్లో అడిగితే మీ దగ్గర సరైన సమాధానం ఉందా, లేకపోతే చివరిదాకా చూడండి. అలాగే ఎగ్జామ్ గురించే కాకుండా మనకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన అత్యున్నతమైన వాస్తుశిల్ప పరిణామం మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. సో ఆ ఫీచర్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాము. కాబట్టి జనరల్ పర్పస్ కూడా వినొచ్చు దీన్ని. చాలా యూస్ఫుల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు డొమింగో పాస్ పోర్చుగీస్ ట్రావెలర్. ఇతను ఏమన్నాడు ఈ హంపి గురించి చూస్తే చాలా విషయాలు చెప్పాడు. ఇతను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. యాజ్ లార్జ్ యాజ్ రోమ్ అన్నాడు. అంటే అప్పుడు ఏదన్నా కంపేర్ చేయాలంటే రోమ్ నగరం, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు కదా, అంత చాలా గ్రేటెస్ట్ సిటీ. ఆ సిటీతో పోల్చారు దీన్ని. యాజ్ లార్జ్ యాజ్ అంటున్నాడు. అండ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో చాలా అందమైన నగరం డొమింగో పాస్. వీళ్ళు ప్రపంచాన్నంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి తెలుసు. సో గార్డెన్స్ కూడా ఉన్నాయి చాలా. మెరీ గ్రూవ్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ ది గార్డెన్స్ ఆఫ్ హౌసెస్, మెనీ కాండ్యూట్స్ ఆఫ్ వాటర్ అండ్ మెనీ లేక్స్. సో తటాకాలు ఉన్నాయి, తర్వాత సరస్సులు, నీళ్లు పోవడానికి కాండ్యూట్స్ ఉన్నాయి, గార్డెన్స్ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అన్నిటినీ వర్ణించాడు అతను. హౌస్ ఆఫ్ విక్టరీ, ఆడియన్స్ హాల్, మహానవమి దిబ్బ, ఈ రెండు అక్కడ హౌస్ ఆఫ్ విక్టరీ అని చెప్పాడు ఇతను. 2 ప్లాట్ఫామ్స్, వన్ అబౌవ్ ది అదర్. 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేను బొమ్మ కూడా చూపిస్తాను దానికి తర్వాత. వన్ అబౌవ్ ది అదర్. అప్పర్ ప్లాట్ఫామ్ మీద ఐడాల్ పెట్టారు. ఇక్కడ దేవి మహానవమి రోజు ష్రైన్ ఉంది. ఇన్ ది మిడిల్ ఈజ్ ప్లేస్డ్ ఏ డయాస్ ఆన్ విచ్ స్టాండ్స్ ఏ థ్రోన్. ఈ మధ్యలో ఒక డయాస్ ఉంటుంది. అక్కడ ఒక సింహాసనం మీద రాజు కూర్చుంటారు. సో ఇది విక్టరీ ప్యాలెస్. తర్వాత ఈ బజార్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అమేజింగ్ ప్లేస్. ఇది బజార్ ఉంది. యు ఫైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రూబీస్, డైమండ్స్, ఎమరాల్డ్స్, పర్ల్స్, క్లోత్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ దెర్ ఈజ్ ఆన్ అర్త్ దట్ యు విష్ టు బై. ఈ మాట చెప్పాడు ఈయన. ఏదైతే నువ్వు కొనాలనుకుంటావో ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏదైనా దొరుకుతుంది అనుకొని ఏదైతే కొనాలనుకుంటావు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎవ్రీథింగ్ దట్ యు వాంట్ టు బై, నేమ్ ఇట్, యు గెట్ ఇట్. అంటే ఒకటి కాదు, రూబీస్, డైమండ్స్, ఎమరాల్డ్స్, పర్ల్స్, క్లోత్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఇది వాళ్ళ బజార్. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఆ టెంపుల్కి ఎదురుగా చాలా విశాలమైన రోడ్డు ఉంది. అటు ఇటు ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగు ఇది. ఈ స్ట్రక్చర్స్
ఎంత ఇప్పుడు మన మున్సిపల్ కాంప్లెక్స్ నుండి ఒకదాని తర్వాత ఒక దాని పక్కన ఒకటి ఉన్నట్టు. తర్వాత ఇక్కడ చూడండి 2 స్టోరీడ్ స్ట్రక్చర్, చాలా పెద్దది, పైన కింద కూడా ఉంది. సో అమేజింగ్. అప్పుడు ఊహించుకోండి, ఇట్లా ఓపెన్గా ఉండదు, అప్పుడు చాలా డెకరేట్ చేసి ఆ ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టుకొని. సో వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మారంట విజయనగర సామ్రాజ్యంలో అని మనం చదువుకొని ఉన్నాం కదా. ఆ రోడ్స్ చాలా ఆల్మోస్ట్ 80 feet ఉంటుంది అనుకుంటా, చాలా రోజులు అయింది నేను చూసి, గుర్తుంది. అయితే అక్కడ ఫుడ్ ఐటమ్స్ చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కెట్. సో మనకు హైదరాబాద్లో కూడా ఒక్కొక్క చోట మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ ఒక చోట, ఫ్రూట్ మార్కెట్ ఒక చోట, అట్లా ఉన్నాయి కదా పెద్ద పెద్దవి. అలా అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో లైమ్స్ దొరుకుతాయి, ఆరెంజెస్, గ్రేప్స్, సో ద్రాక్ష, నిమ్మకాయలు అన్నీ ఉంటాయన్నమాట. ఎవ్రీ అదర్ కైండ్ ఆఫ్ గార్డెన్ స్టఫ్, గార్డెన్స్లో పండించేటివన్నీ. ప్రొవిజన్స్ సచ్ యాజ్ రైస్, వీట్, గ్రెయిన్స్, కార్న్, బార్లీ, బీన్స్, మూంగ్, పల్సెస్, హార్స్ గ్రెయిన్. సో ఒక్కటి కాదు, అన్ని రకాల ధాన్యాలు దొరుకుతాయి, ఫలాలు దొరుకుతాయి, అన్ని రకాల పండ్లు, ధాన్యాలు, నగలు, మరి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈ ప్లేస్లో. ఇక్కడ దొరకంది లేదు. అది ఆయన చెప్పారు డొమింగో పయస్. ఇప్పుడు అబ్దుర్ రజాక్, ఈయన పర్షియా నుంచి వచ్చారు. ఆయన ఏమంటారు చూద్దాం. అబ్దుర్ రజాక్. సో ఫోర్ట్, ఈయన మెయిన్గా ఫోర్ట్ని చాలా డీటెయిల్డ్గా వర్ణించాడు అనమాట అబ్దుర్ రజాక్. అదేమంటే ఫోర్ట్, he was greatly impressed by the fortification and mentioned 7 lines of forts. అంటే ఒకటి కాదు, 7, అది 7 కొండల మధ్యలో ఉంది. అలాగే 7 వరుసలుగా ఫోర్ట్ ఉంది. అన్నీ దాటుకొని రావాలి లోపలికి ఎవరన్నా రావాలంటే. ఎవ్వరు కూడా ఈ ఫోర్ట్ని జయించినట్టు చరిత్రలో లేదు. సో దాంట్లో ఫుడ్ సెక్యూరిటీ దేర్, these encircled not only the city but also the agriculture hinterland and forests, అగ్రికల్చర్ హింటర్లాండ్ అన్నీ కూడా లోపల ఉంటాయి. అవుటర్ వాల్ ఆఫ్ ఫోర్ట్ అది తీసుకుంటే లింక్డ్ ది హిల్స్ సరౌండింగ్ ది సిటీ, చుట్టూ ఉన్న కొండలన్నీ కలుస్తాయి అవుటర్ వాల్ దగ్గర. సో మ్యాసినరీ కన్స్ట్రక్షన్ వాజ్ స్లైట్లీ టేపర్డ్. నో మోటార్ ఆర్ సిమెంటింగ్ ఏజెంట్ వాజ్ ఎంప్లాయిడ్ ఎనీవేర్ ఇన్ ది కన్స్ట్రక్షన్. దాంట్లో సిమెంట్ కానీ మోర్టర్ కానీ ఏం కలపకుండా ఆ డిజైన్, ఆ రాక్స్ పెట్టడంలోనే ఆ స్ట్రక్చర్ ఇప్పటికీ చాలా మటుకు నిలిచింది. సో ఇన్నర్ ఫోర్ట్కి వస్తే ది ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ది వాల్స్ వాజ్ ఆఫ్ అర్త్ ప్యాక్డ్ విత్ రబుల్. గులకరాళ్ళు అన్నీ పెట్టి మట్టి పెట్టి చేశారనమాట అర్త్. తర్వాత స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ బాస్టియన్స్ ప్రొజెక్టెడ్ అవుట్వర్డ్స్ ఉండేలాగా ఈ ఇన్నర్ ఫోర్ట్ డిజైన్ చేశారు. తర్వాత అగ్రికల్చర్ విత్ ఇన్ ది పోర్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎందుకు అగ్రికల్చర్ విత్ ఇన్ ది పోర్ట్? బిట్వీన్ ది ఫస్ట్, సెకండ్ అండ్ ది థర్డ్ వాస్ దేర్ ఆర్ కల్టివేటెడ్ ఫీల్డ్స్, గార్డెన్స్ అండ్ హౌసెస్. ఎందుకు ఇలా చేశారు అంటే, ముట్టడి చేయడం అంటే ఆ కోటగోడల పగలగొట్టుకొని లోపలికి రాలేరు. పైన నుంచి వేడి నూనె పోస్తూ ఉంటారు, రాళ్ళు మరి బాణాలతో సంధిస్తూ ఉంటారు, మిసైల్స్, అన్ని రకాలుగా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఆ కోటగోడల్ని ఛేదించి రావడం కష్టం. కాకపోతే ముందు ఏం చేసేటోళ్ళు అంటే బయటకు వచ్చి క్యాంప్ చేస్తారు ఎంతసేపు అయినా గేట్ల దగ్గర. వీళ్ళు ఫుడ్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత, ఫుడ్ అయిపోతుంది లోపల ఉన్నది, ఫుడ్ ఎంతని స్టోర్ చేసుకుంటారు, అయిపోయిన తర్వాత బయటికి రావాల్సి వస్తుంది. నీళ్ళ కోసం కానీ ఆహారం కోసం కానీ కోట దాటి బయటికి రావాల్సి వస్తుంది. చాలా కోటలు ఎక్కడైనా అట్లే ఉంటాయి. కానీ విజయనగర సామ్రాజ్యంలో లోపలనే పండించుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ దాట్. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా కానీ బయటికి రావాల్సిన అవసరం వీళ్ళకి లేదు. బయట ఉన్న వాళ్ళకే ఫుడ్ లేక వాళ్ళే స్టార్వ్ కావాలి. సో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. సెకండ్ లైన్ ఆఫ్ ఫోర్టిఫికేషన్ వెంట్ రౌండ్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ ది అర్బన్ కాంప్లెక్స్. థర్డ్ లైన్ సరౌండెడ్ ది రాయల్ సెంటర్ within which each set of major buildings was surrounded by its own high walls. So
అక్కడికి వచ్చిన థర్డ్ లైన్లో రాయల్ సెంటర్ ఉంది. దానికి ఒక్కొక్క బిల్డింగ్ మళ్ళీ రాయల్ సెంటర్లో కూడా మళ్ళీ ఒక్కొక్క బిల్డింగ్కి మళ్ళీ ఒక చిన్న ఫోర్ట్ లాగా ఉంటుంది. హై వాల్స్ ఉంటాయి వాటికి. ఇంకా డువార్టే బార్బోసా పోర్చుగీస్ ట్రావెలర్ ఈయనేమన్నాడు, ఆర్డినరీ హౌసెస్ గురించి ఈయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు లేవు అవి. ది అదర్ హౌసెస్ ఆఫ్ ది పీపుల్ ఆర్ థ్యాచ్డ్ బట్ nonetheless వెల్ బిల్ట్ అండ్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ది ఆక్యుపేషన్స్. అంటే ఒక్కొక్క ఆక్యుపేషన్ వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఉంటారనమాట. ఇన్ లాంగ్ స్ట్రీట్స్ విత్ మెనీ ఓపెన్ ప్లేసెస్. చాలా పొడవైన దారులు ఉన్నాయి, వీధులు ఉన్నాయి. వాటిల్లో ఓపెన్ ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయి. సో అక్కడక్కడ అంటే బ్రీతింగ్ స్పేస్ కావాలి కదా, అక్కడక్కడ లంగ్ స్పేస్ అంటాం మనం. చెట్లు చెప్పారు ఇంతకుముందే, తటాకాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, వనాలు ఉన్నాయి, లోపలన్నాయి. చాలా అందంగా ఉంది. అంటే సో లంగ్ స్పేస్ కూడా ఉందని మనము అనుకోవచ్చు. అక్కడ అంత క్లమ్జీగా ఎట్లంటే అట్లా ఇరుకిరుగ్గా కట్టలేదు, చాలా విశాలంగా కట్టుకున్నారు. కాస్మోపాలిటన్ కల్చర్ కూడా ఉందని బార్బోసా అంటున్నాడు. దెర్ ఈస్ అన్ ఎండ్లెస్ నెంబర్ ఆఫ్ మర్చెంట్స్, వెల్తీ మెన్ and natives of the city to whom the king allows such freedom that every man may come and go and live according to his own creed. అక్కడికి వచ్చి ఇస్లాము క్రిస్టియానిటీ అన్నీ కూడా అలో చేశారు వాళ్ళు. సో హిందూ మతాన్ని రక్షించడానికి ఏర్పాటైపోయిన సామ్రాజ్యం అయినప్పటికీ మత సహనాన్ని పాటించి అన్ని రకాల కల్చర్స్ ఎవ్రీబడి వాళ్ళకు ఒక ఫ్రీడమ్స్ ఉండేటివి. గ్రేట్ ఈక్విటీ and justice is observed to all, not only by the rulers but by the people one to other. అంటే ఒకరికొకరు కూడా ప్రజలు రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు, ఈక్విటీ ఉండేది. రాజు కూడా అందరినీ బాగా గౌరవించేటోడు. సో చాలా మంచి ప్రజారంజకమైన పరిపాలన, కాస్మోపాలిటన్ కల్చర్ అనేది ఉంది. ఇప్పటికే మనం బెంగళూరులో చూస్తుంటాం కాస్మోపాలిటన్ కల్చర్. సో తమిళ్, తెలుగు అన్నీ మాట్లాడతారు, హిందీ, ఇంగ్లీష్. సో అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటారు. సో ఇదే కారణం అయిండొచ్చు ఈ దగ్గర హంపి నుంచి వాళ్ళకి వచ్చిన కల్చర్. సో ఈ కాస్మోపాలిటన్ కల్చర్ అనేది మనము ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా అర్బన్ కోర్ గురించి వస్తే బజార్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్స్ వాటిల్లో కూడా ఏమంటే టెంపుల్ గేట్వే దగ్గర ఇప్పటికీ మనం చూస్తుంటాం చిన్న చిన్న బొమ్మలు అవి ఇవన్నీ అమ్ముతుంటారు కదా, దేవుళ్ళ బొమ్మలు అట్లా టెంపుల్ గేట్వే ఎదురుగా. అలాగా ఇక్కడ ఏమంటే ఇది మెగా స్కేల్ అనమాట. చాలా చాలా హ్యూజ్ స్కేల్లో ఉంటుంది ఇక్కడ బజార్, టెంపుల్ ఎదురుగా ఉండేది. సో ఇఫ్ యూ గో దేర్ యూ విల్ గెట్ ఏ ఫీల్. అంత పెద్ద ఇప్పటికీ స్టిల్ వీ హ్యావ్ ది టెంపుల్ అండ్ ది స్ట్రీట్. So temples, although designed as a royal center, it included over 60 temples. సో రాయల్ సెంటర్ అనేది ఒకటి ఉంది. అయినా కానీ మొత్తం ఊర్లో ఒక రాజు అది వీళ్ళే కాదు, ప్రజలే కాదు. సో 60 టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఏ టెంపుల్ సిటీ అనుకోవచ్చు ఒక రకంగా. అది అర్బన్ కోర్. ఇది చూడండి ఇక్కడ, ఇది ఒక రివర్. 2 రివర్స్ ఉన్నాయి ఇక్కడ. దీనికేమో ఇది ఒకటి రివర్ ఉంది. సో ఇట్లా ఒక రివర్ వస్తుంది. సో పంపా నది, మరి తుంగభద్ర నది. తర్వాత ఇది సాక్రెడ్ సెంటర్, అంటే విరూపాక్ష స్వామి ఉన్నది. చాలా పెద్ద టెంపుల్, ఆ చుట్టుపక్కల ఏరియా అంతా సాక్రెడ్ సెంటర్. తర్వాత ఇది రాయల్ సెంటర్, ఇది రాజు ఉంటాడు. సో చుట్టుపక్కల చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఇంకా కూడా ఇస్లామిక్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా అన్ని రకాల వాళ్ళు అక్కడ ఉండేటోళ్ళని. సో ఈ నదికి అటువైపు కిష్కింద, అంటే ముందు హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు వాళ్ళు ఉన్నారు కదా, ఆ ప్రదేశం అన్నమాట ఇది. సో రివర్కి అటువైపు కిష్కింద ఉంది. సో ఇటువైపు అంతా ఈ రాయల్ సెంటర్, తర్వాత సాక్రెడ్ సెంటర్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట బిల్డింగ్స్. సో ఇంకా హంపి సిటీ గురించి వస్తే కొన్ని విశేషాలు ఏమంటే, సో మౌంటనస్ సిటీ, అది సరౌండెడ్ బై 7 మౌంటైన్స్. ది స్పేస్
బిట్వీన్ వర్ యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్ సచ్ యాజ్ టెంపుల్స్, ప్యాలెసెస్, అగ్రికల్చర్ అన్నీ వాడుకున్నారు ఆ కొండల మధ్యలో. ఇది నాకు అనిపిస్తుంది పిట్స్బర్గ్ లాగా అనిపిస్తుంది. సో పిట్స్బర్గ్ కూడా వెళ్ళినప్పుడు చూశాను, మొత్తం కొండలు, సో ఒక 3 నదులు కలుస్తాయి అక్కడ. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇది కూడా వరల్డ్లో కంపారబుల్ సిటీ గురించి, ప్రజెంట్ సిటీ, అప్పుడు లేదు అది. అయితే ఇది ఒక మౌంటైన్స్, రివర్స్ ఉంటే ఎలా ఉంటుంది ఒక సిటీ, అది ఊహించుకోండి. అంత గొప్ప ప్లేస్ ఇది, చాలా బ్యూటిఫుల్ ప్లేసు. ఈ ట్రావెలర్స్లో ఒక ఆయన కొండ పైకి ఎక్కి మ్యాక్సిమం చూసి రాశాడు అనమాట ఒక ప్లాన్. అలాగా మౌంటైన్స్ మీదకి వెళ్తే కూడా కొంచెం కనిపించేది. సో వాటర్ సిస్టమ్, ఓన్ వాటర్ సిస్టమ్ ఉంది. ఇంటింటికి నీళ్లు రావడం కోసం అని చెప్పి కొంచెం ఎలివేట్ చేసి వాటిల్లో ఇప్పుడు పైపులు ఉన్నాయి కదా, ఆ రకంగా వాటర్ సిస్టమ్ అనేది స్ప్రెడ్ ఆల్ ఓవర్ కెన్ బి సీన్ నియర్ ది స్ట్రక్చర్. సో ఆ స్ట్రక్చర్ అనేది మొత్తం కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా దూరం నుంచి నీళ్లు తీసుకొచ్చారు వాళ్ళు, ఆ పక్కనే ఉంటాయి, వాటిలన్నీ లిఫ్ట్ చేసి అందరికీ చేరేటట్టు వాటర్ సిస్టమ్ అనేది చాలా సొఫిస్టికేటెడ్గా ఉండింది. తర్వాత బిల్డింగ్స్ వచ్చి ది ప్యాలెసెస్ ఆర్ ది మోస్ట్ ఇంప్రెసివ్ బిల్డింగ్స్ విచ్ ఇంక్లూడెడ్ హాల్స్ ఫర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మీటింగ్స్. సో రాజు యొక్క ప్రైవేట్ ఆంతరంగిక సమావేశాలు కావచ్చు, సభలు కావచ్చు, దర్బార్లు కావచ్చు, వాటన్నిటికీ టెంపుల్స్ ఉంటాయి దాంట్లో, యాక్సెస్డ్ బై రాయల్స్. తర్వాత కొన్ని అయితే బేతింగ్ ఏరియాస్ కానీ టెంపుల్ స్పెసిఫిక్ టు రాయల్ ఇది ఉంటుంది. ది స్ట్రక్చర్స్ వర్ నాట్ ఓన్లీ పెయింటెడ్ బట్ వర్ కార్వ్డ్ విత్ ఆర్నెట్ డిజైన్ కన్సిస్టింగ్ ఆఫ్ స్కల్ప్చర్స్ మేడ్ ఆఫ్ స్టోన్స్ అండ్ వుడ్. టెంపుల్స్లో ఎలాగైతే ఆర్నెట్ పిల్లర్స్, ఆర్నెట్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అలాగే ఉండేటన్నమాట ఈ సెక్యులర్ స్ట్రక్చర్స్ కూడా. ఏదో కట్టాం ఫంక్షనల్ యూజ్ ఉంది అనేది కాదు, వాళ్ళకి చాలా డిజైన్ చేస్తారు, చాలా ఆర్టిస్టిక్గా ఉన్నారు వాళ్ళు ఆ రోజుల్లో. సో ఇన్ ది సెంటర్ ఆఫ్ ది హాల్ దెర్ ఈజ్ ఎ స్టాచ్యూ ఆఫ్ నంది లుకింగ్ ఇన్ ఆల్ 4 డైరెక్షన్స్. ఇప్పుడు అసెంబ్లీ హాల్ చూడండి ఎలా ఉందో, ఎంత బాగుంటుంది, అక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా చర్చించుకోవచ్చు. కానీ పిల్లర్స్ చూడండి, ఎంత ఆర్నెట్ పిల్లర్స్ ఉన్నాయి అసెంబ్లీ హాల్కి. ఎక్కడెక్కడ పిల్లర్స్ ఉన్నాయో ఈ రైట్ సైడు ఇక్కడ పెట్టాను కదా, ఇవన్నీ పిల్లర్స్. ఈ పిల్లర్స్లో మధ్యలో నంది ఏ పక్క చూస్తూ ఉంది అంటే ఆల్ 4 డైరెక్షన్స్లో చూస్తా అన్నట్టుగా ఈ నందిని అక్కడ పెట్టారు. సో దిస్ హ్యాస్ ఇంపార్టెన్స్. శివుడు విరూపాక్ష స్వామి వాహనము నంది. సో నంది 4 వైపులా గమనిస్తూ ఉంటుందన్నమాట. సో అది ఈ అసెంబ్లీ హాల్, చాలా చాలా గ్రేట్ స్ట్రక్చర్ ఇది. తర్వాత ఆడియన్స్ హాల్ చూడండి, ఇప్పుడైతే లేదు ఇక్కడ ఆడియన్స్ హాల్. సో మొత్తం ఎక్స్కవేషన్స్లో ఎలా ఉంటుంది అని చూస్తే 100 పిల్లర్డ్ స్ట్రక్చర్ అది. స్లాట్స్ ఉన్నాయి అంతే, పిల్లర్స్ ఎక్కడెక్కడ స్లాట్స్ ఉన్నాయని 100 పిల్లర్ స్ట్రక్చర్. తర్వాత స్టోన్ డోర్స్ ఉన్నాయి. సో జైంట్ గ్రానైట్ డోర్స్, ఇవి చెక్కవి కాదు, చెక్క ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. చెక్క తలుపులు పెద్ద పెద్ద ఇప్పుడు ఆలయాలకి లేకుంటే కోటగోడలకి చెక్కతో తలుపులు చూసింటారు మీరు, అలాంటిది రాతితో ఉంది సేమ్. దాన్ని కూడా మళ్ళీ డిజైన్ చేస్తారు. ఏదైనా వాళ్ళు ప్లెయిన్ అలా పెట్టరు, దే ఆర్నేటెడ్. దానికి బోల్ట్స్ ఉన్నాయి, సాకెట్స్ ఉన్నాయి, నాబ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రాతివన్నీ మొత్తం రాయితో చేశారు చూడండి. దీన్ని ఇంకా తెరవాలంటే కూడా చాలామంది కావాలి. ఎట్లా అంటే అట్లా ఓపెన్ చేయడం అంత సులభమేం కాదు, ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇంకా మహానవమి దిబ్బ, ఇది చాలా యూనిక్ ప్లేస్. మహానవమి దిబ్బ అనేది చాలా యూనిక్ ప్లేస్. అది ఏంటది అని చూస్తే, సో లొకేటెడ్ ఆన్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాయింట్స్ ఇన్ ది సిటీ. అది ఉండడమే కొంచెం ఎలివేటెడ్ ప్లేస్లో ఉంది దూరం నుంచి కనపడడానికి. సో మ్యాసివ్ ప్లాట్ఫామ్ రైజింగ్ ఫ్రమ్ ఎ బేస్ ఆఫ్ అబౌట్ 11,000 స్క్వేర్ ఫీట్. 11,000 స్క్వేర్ ఫీట్ బేస్లో ఉంది ఇది. టు ఏ హైట్ ఆఫ్ 40 feet. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 4 అంతస్తులు అనుకోవచ్చు మనం. 40 feet మనుషులను చూస్తే కూడా మనకు అర్థమవుతుంది అక్కడ. సో 40 feet హైట్ ఉంది అది, ఎంతో దూరం నుంచి కూడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ కొంచెం ఎలివేట్ చేస్తాం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నప్పుడు, ఎందుకు చాలామందికి కనపడాలని.
అదే మనుషులు నిలబడుకున్న ప్లేస్లోనే ఉంటే ఎవరికి కనపడరు కదా, హైట్ పెరిగితే కనపడతారు. సో అది ప్లాట్ఫామ్ 40 feet హైట్ ఉంది. ఎవిడెన్స్ దట్ ఇట్ సపోర్టెడ్ ఏ వుడెన్ స్ట్రక్చర్, అది ఒక వుడెన్ స్ట్రక్చర్ కూడా మళ్ళీ దాని మీద. బేస్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఇస్ కవర్డ్ విత్ రిలీఫ్ కార్వింగ్స్. ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఇది ప్రతి చోట బేస్ మొత్తము అక్కడ స్కల్ప్చర్స్ ఉన్నాయి, డాన్సర్స్. అది నేను ఇంతకుముందు చూపించాను వేరే సెషన్లో. ఎట్లా వాళ్ళు అన్ని రకాల డ్యాన్స్ ఫామ్స్ అన్నీ కూడా అక్కడ చూపించారు, ఇన్స్ట్రుమెంట్స్, అన్ని రకాల దేవుళ్ళు, ఎంతో ఆర్నెట్. ఇది మొత్తం మనకు ఇక్కడ డీటెయిల్గా ఇక్కడ నుంచి కనపడదు, కానీ ప్రతి స్క్వేర్ ఇంచ్ని కూడా యూజ్ చేశారు వాళ్ళు. తర్వాత ఇండో ఇస్లామిక్ ఫీచర్స్ చూడండి. ది ఆర్చ్ అండ్ ది గేట్వే అండ్ ది డోమ్, టర్కిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ. సో ఆర్చెస్ ఉన్నాయి, దిస్ ఈజ్ క్లియర్లీ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్. ఇలాగా ఆర్చ్ ఉంది కదా, గేట్వే టర్కిష్ ఇన్ఫ్లుయెన్స్తో ఉంది. తర్వాత ఈ లోటస్ మహల్ చూస్తే ఇది కూడా, ఇది జస్ట్ ఏమీ చెప్పకన్నా ఉంటే ఇది ఏదో నిజామ్స్లో ఏ హైదరాబాద్లోనో ఎక్కడో ఇంకెక్కడో ఉంది అని అనిపిస్తుంది మనకి. చూడండి ఇదంతా స్ట్రక్చరు, ఈవెన్ చంద్రగిరిలో కూడా కొంతవరకు ఇలాగా అనిపిస్తుంది నాకు. అయితే ఈ లోటస్ మహల్ అనేది హంపిలో మెనీ హ్యావ్ బీన్ ఏ కౌన్సిల్ ఛాంబర్ అని మెకెన్జీ అంటాడు. సో లోపలికి మేబీ ఏ కౌన్సిల్ ఛాంబర్, ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసేటోడేమో అని. లోటస్ మహల్ పర్పస్ ఇంకా అంత క్లియర్గా తెలీదు. మెకెన్జీ అయితే అది ఏదన్నా డిస్కషన్ కోసం కౌన్సిల్ ఛాంబర్ ఏమో అంటాడనమాట. అయితే ఆర్కిటెక్చర్ చూస్తేనేమో కొంత ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్, ఈ గేట్వే, ఆ డోమ్ ఉంది అది, తర్వాత లోటస్ మహల్, ఈ రెండిట్లో మనం చూడొచ్చు. అలాగే ఇంకా ఎలిఫెంట్ స్టేబుల్స్ అంటే ఇక్కడ ఏనుగుల శాల చూసారంటే మీరు, ఇది కూడా ఒక హిందూ ఆర్కిటెక్చర్ కాకుండా కొంతవరకు ఇస్లామిక్ ఫీచర్స్ దీంట్లో చూడొచ్చు మనం. చాలా హ్యూజ్ స్ట్రక్చర్ ఇది, ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఇంటాక్ట్ ఉంది. తర్వాత ఏమో క్వీన్స్ బాత్, ఇది రాణులే కాదు రాజులు కూడా అక్కడ ఇది నీళ్ళు ఉండేటివి. అక్కడ క్వీన్స్ బాత్, స్నానాల గది అనుకోవచ్చు దీన్ని. అద్భుతంగా ఉంది. దాని మీద ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తాను ఎలా ఉండేది ఇక్కడ అని. మేడ్ విత్ వరండా, ఆ మధ్యలో వీళ్ళు స్నానాలు చేస్తుంటారు. ఆ చుట్టుపక్కల కొంచెం ప్లేస్ ఉంది వరండా లాగా. అక్కడేంటి ఫేసింగ్ బిగ్. ఆ తర్వాత ఇదేంటి మధ్యలో ఓపెన్ స్కై. మామూలుగా మనం బాత్రూమ్ అంటే క్లోజ్డ్ ఉంటుంది కదా, అంత ఫీల్ రాదు. ఇది ఓపెన్ టు స్కై, బిగ్ ఓపెన్ టు స్కై పాండ్ ఇన్ ది మిడిల్. ది వరండా కన్సిస్ట్స్ ఆఫ్ విండోస్ ప్రొజెక్టింగ్ ఇన్ టు ది పూల్. వరండా నుంచి పూల్లోకి ఓపెనింగ్స్ ఉంటాయి. యాజ్ ది సిటీ వాజ్ కనెక్టెడ్ బై ది వాటర్ కెనాల్స్, ది పాండ్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ అన్ ఇన్లెట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది వరండా. సెంటర్ ఆఫ్ ది వరండా నుంచి మొత్తం సిటీ అంతా వాటర్ కెనాల్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి దీంట్లో కూడా వస్తాయి నీళ్ళు. ది బాల్కనీస్ ఆర్ డెకరేటెడ్ విత్ టైనీ విండోస్ అండ్ సపోర్టెడ్ బై లోటస్ బడ్ అండ్ టిప్ బ్రాకెట్స్. సో చాలా డెకరేటెడ్ బాల్కనీస్ అవి. బిలీవ్డ్ దట్ ది సర్వెంట్స్ సాట్ ఇన్ ది బాల్కనీస్ అండ్ పోర్డ్ డౌన్ ది పర్ఫ్యూమ్స్. అంటే సుగంధ ద్రవ్యాలు అక్కడి నుంచి పోస్తూ ఉంటారనమాట. అక్కడక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి నీళ్ళలోకి సుగంధ ద్రవ్యాలు. తర్వాత ఇన్బిల్ట్ మోటార్ అండ్ పెసల్స్ ఫర్ గ్రైండింగ్ న్యాచురల్ ఎలిమెంట్స్ లైక్ ఫ్లవర్స్, అక్కట్లే కొన్ని పూలు. తర్వాత వాటిల్లో కూడా మళ్ళా మంచి మంచి వాసన వస్తూ ఉంటుంది ఆ పూల నుంచి. కింగ్స్ అండ్ క్వీన్స్ స్నానం చేసేటప్పుడు ఆ జలకాల ఆటలు ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. మనం ఓపెన్ స్కై ఉంది, చాలా పెద్ద ప్లేస్ ఉంది, ఆ చుట్టుపక్కలంతా సర్వెంట్స్ మంచివన్నీ దాన్ని పర్ఫ్యూమ్స్ అన్నీ వేస్తూ ఉంటారు. సో రాణులు రాజులు అద్భుతమైన విజన్ వాళ్ళది, చాలా ఎంజాయ్ చేశారు లైఫ్. సో క్వీన్స్ బాత్ అని, దీన్ని కూడా ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్
మనం చూడొచ్చు అనమాట. సో లెట్ మీ కన్సాలిడేట్ రీక్యాప్. సో డొమింగో పయాస్ ఏమన్నాడు, రోమ్తో సమానమైన నగరం అని, తర్వాత మధ్యలో గార్డెన్స్ ఉన్నాయని, తర్వాత హౌస్ ఆఫ్ విక్టరీ. సో మీరేం చేయాలా, మీరు ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని సెక్యులర్ ఆర్కిటెక్చర్ అనుకున్నారనుకోండి, సెక్యులర్ ఆర్కిటెక్చర్. సో పయాస్ ఏమన్నాడు, తర్వాత అబ్దుర్ రజాక్, బార్బోసా. మీరు ఇవన్నీ తెలుసుకున్నారు కదా. పయాస్ ఏమన్నాడు, మళ్ళా ఇది రోమ్తో సమానం అన్నాడు, గార్డెన్స్ గురించి చెప్పాడు, హౌస్ ఆఫ్ విక్టరీ గురించి చెప్పాడు, బజార్స్ గురించి చెప్పాడు. తర్వాత అబ్దుర్ రజాక్ ఏం చెప్పాడు, సో ఆయన మెయిన్గా ఫోర్ట్ గురించి చెప్పాడు, ఫోర్ట్. సో చాలా విషయాలు చెప్పాడు ఆయన. తర్వాత బార్బోసా ఆర్డినరీ హౌసెస్ ఒకటి, కాస్మోపాలిటన్ ఉంది. సో ఇవన్నీ మీరు ఒక బ్రెయిన్ మ్యాప్ లాగా వేసేసుకొని రీప్రొడ్యూస్ చేయగలిగారు అనుకోండి, మళ్ళీ కూడా చూడకుండా ఒకసారి ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ పాస్ చేసి మీరు నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళి మొత్తం చేయాలి. రాకపోతే మళ్ళీ ఒక్కసారి చూడాలన్నమాట వీడియో. తర్వాత సిటీలో ఈ మౌంటైన్స్ గురించి ఉన్నాయి, సిటీ గురించి ఇక్కడ సిటీ ప్లానింగ్. సో వాటర్ సిస్టము, మౌంటైన్స్, దాని బిల్డింగ్స్, అసెంబ్లీ హాలు, ఆడియన్స్ హాలు, స్టోన్ గేటు, మహానవమి దిబ్బ, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్. ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనము డోమ్ చూసాము గేట్వే దగ్గర, తర్వాత లోటస్ మహల్ చూసాము, ఎలిఫెంట్ స్టేబుల్స్ చూసాము, క్వీన్స్ బాత్ చూసాము. సో ఈ పాయింట్స్ అన్నీ మీకు గుర్తు రావాలి. గుర్తొస్తే మీరు బాగా రిటైన్ చేసుకున్నట్టు, రీప్రొడ్యూస్ చేయండి, బ్రెయిన్ మ్యాప్ వేయండి. సో ఈ టైప్ ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినా కానీ మీరు హ్యాండిల్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. యూ మే సబ్స్క్రైబ్ టు Precision Academy YouTube channel for getting notifications for next videos, and you may call 81010101405060 for details on test series or videos or any other doubts that you have, or mentorship. For 85 number is my number. Please don't call, just give a message, I will get back to you on the same day. So thank you very much, have a good day, bye bye.